Namaste, Adab, hello, welcome back to the channel everyone. I hope you guys are doing absolutely fine. లాస్ట్ టైం నేను స్టేకేషన్కి వెళ్ళినప్పుడే చాలా సీరియస్గా ఫిక్స్ అయ్యాను. 3 monthsకి ఒకసారి ఇలాంటి స్టేకేషన్ తీసుకోవాలని విదిన్ హైదరాబాద్. టేకింగ్ సమ్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్ ఎవ్రీ నవ్ అండ్ దెన్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ సెల్ఫ్ కేర్. ఏమంటారు? అవునా కాదా? నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇంకొంచెం సేపట్లో మేము హైదరాబాద్లో ఏ హోటల్లో స్టేకేషన్ ప్లాన్ చేశామో చూస్తారు. లెట్స్ గో. అండ్ ఎస్, మేము వచ్చేసాము ఐటీసీ గ్రూప్ వాళ్ళ ఐటీసీ కాకతీయకి. ఇది బేగంపేటలో ఉంది. సో మేము ఇక్కడ ఎంత టారిఫ్ పే చేసామో అనేది మీకు వీడియో ఎండింగ్లో మొత్తం డీటెయిల్స్ ఇస్తాను. లెట్స్ గెట్ ఇన్ ఫస్ట్. ఎంటర్ అవుతూనే వాళ్ళు మనని గ్రీట్ చేస్తారు, ఆ తర్వాత శానిటైజర్ ఇస్తారు, ఆ తర్వాత మన టెంపరేచర్ చెక్ స్క్రీన్ చేస్తారు. సో వీళ్ళు ఇక్కడ ఇచ్చారు చూడండి, వీ అష్యూర్ ఐటీసీ హోటల్స్ కమిట్మెంట్ టువర్డ్స్ హెల్త్, హైజీన్ అండ్ అ సేఫ్ ఎన్వైర్న్మెంట్. ఏ మాట కా మాట, ఇక్కడైతే మాత్రం చాలా హైజీనిక్గా ఉన్నారు అండ్ అన్ని ప్రోటోకాల్స్ ఫాలో అవుతున్నారు. సో లెట్స్ గెట్ ఇన్. ఎంటర్ అవుతూనే ఐ వాజ్ ఆస్ట్రక్. ఆ డిజైన్స్ కానీ లోపల ఆ ఫర్నిచర్ కానీ చాలా చాలా ఎస్థెటిక్గా ఉంది. ఐ రియలీ కుడెంట్ వెయిట్ టు టేక్ ది హోటల్ టూర్. చెక్ ఇన్ ఫార్మాలిటీస్ చాలా స్మూత్గా ఫినిష్ అయ్యాయి. ఇప్పుడు మేము మా రూమ్కి వెళ్తాం. హోటల్లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ రూమ్ టూర్ చేస్తాను అనుకుంటున్నారా? నో, ఐ వాంట్ యూ టు సీ ది ప్రాపర్టీ ఫస్ట్. ఆ తర్వాత ఐ డూ ది రూమ్ టూర్. చలో. ఎలివేటర్స్ యూజ్ చేయడానికి ఇలా అరేంజ్ చేశారు సో దట్ యూ డోంట్ హ్యావ్ టు టచ్ ది బటన్స్ దేర్. ఇది హైదర్ మహల్. ఇది ఒక బ్యాంక్వెట్ హాల్ ఇక్కడ. సో నేను లోపలికి వెళ్ళట్లేదు, బయట నుంచి చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ మన హైదరాబాద్ని ఒకప్పుడు పాలించిన నిజామ్స్ పిక్చర్స్ అన్నీ ఉన్నాయి. సో ఒక్కొక్కటి నేను మీకు చూపిస్తాను, చూడండి. ఐటీసీ ఇస్ ఎ లగ్జరీ హోటల్. సో మనకి ఆ లగ్జరీ అనేది ప్రతి ఒక్క ఇంచ్లోనూ కనబడుతుంది. పెద్ద పెద్ద మిర్రర్స్, బ్యూటిఫుల్ నిజామీ ఆర్ట్ వర్క్, షాండ్లియర్స్, మంచి ఫర్నిచరు, సూపర్గా ఉంది అసలు. ఈ ప్రాపర్టీ లోపలికి వస్తే అస్సలు బయటికి వెళ్ళబుద్ధి కాదు. చాలా విశాలంగా ఉంది మొత్తము. ఈ వాక్ త్రూ కానివ్వండి, రూమ్స్ కానివ్వండి, బ్యాంక్వెట్ హాల్స్ అస్సలు కక్కుర్తి పడకుండా సూపర్ స్పేషియస్గా చేశారు. అండ్ పెద్ద పెద్ద మెట్లు ఉంటాయి. ఐ రియలీ ఫెల్ట్ లైక్ అమ్ ప్రిన్సెస్. అసలు అలా నడుస్తూ వెళ్తుంటే అరే భలే అనిపించింది నాకైతే. అండ్ ఇక్కడ చూసారా ఈ పీసెస్ చాలా వరకు ఇవి నిజామ్స్ అప్పుడు వాడిన క్రాకరీ లాగా ఉంటుంది. అండ్ ఇది డెక్కన్ పెవిలియన్. రేపు మనం ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేయబోతున్నాము. సో ఆర్ట్ పీసెస్ కూడా చెక్ చేసేయండి మీరు. ఐ వాజ్ టాకింగ్ అబౌట్ పెద్ద పెద్ద మెట్లు కదా, ఇవే ఆ మెట్లు. ఇక్కడే కాదు, ప్రాపర్టీ మొత్తం కూడా ఎక్కడైనా మెట్లు ఎక్కాలంటే ఇదే సైజులో ఉన్నాయి. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించేట్టు ఉంది.
బ్యూటిఫుల్ పెయింటింగ్స్ కూడా ఉన్నాయి ప్రతి దగ్గర. అండ్ ఫర్నిచర్ గురించి చెప్పాను కదా, ఆర్నమెంటల్ చైర్ అంట ఇది. చూడండి ఎంత బాగుందో, ఎంత రాయల్గా ఉందో. అండ్ ఇది లౌంజ్ ఏరియా. మీరు ఇప్పుడు చూస్తున్న సీటింగ్ ఏరియానే కాదు, ఇంకా 2-3 సీటింగ్ ఏరియాస్ ఉన్నాయి. అవి కూడా చాలా బ్యూటిఫుల్గా, కంఫర్టబుల్గా ఉంటాయి. ఈ ఆర్ట్ పీస్ చూసారా, ఇజంట్ ఇట్ బ్యూటిఫుల్? అండ్ ఈ వాల్ మీద ఈ షాండ్లియర్స్ లాంటివి, అండ్ ఈ వాల్ అక్కడున్న ఫర్నిచర్ కూడా ఎంతో మ్యాచ్ అయ్యేటట్టు వేశారు. ఇట్స్ బ్యూటిఫుల్. చూసారా ఈ వుడెన్ జ్యువెలరీ బాక్స్? చాలా బాగుంది కదా. అండ్ దీని వెనక ఇంకొక లౌంజ్ ఏరియా అనమాట. ఇక్కడ కాఫీ దొరుకుతుంది, మేబీ గెస్ట్స్ వచ్చినప్పుడు ఇస్తారేమో, బట్ మేము వెళ్ళినప్పుడు అయితే ఈ సెక్షన్ క్లోజ్ ఉంది. నిజాం ఆఫ్ హైదరాబాద్ మిర్ ఉస్మాన్ అలీ ఖాన్ స్టేట్ బ్యాంక్వెట్ని హోస్ట్ చేసినప్పుడు పిక్ ఇది 1940లో. సో ఇందులో ఇంకా ఎవరెవరు ఉన్నారు అని మీరు చూడాలి అనుకుంటే కనుక ఈ వీడియో ఇక్కడ పాజ్ చేసి చదవండి. And now we are entering into the beautiful pool area.
కాదు, ఇక్కడ స్పా ఉంది, జిమ్ ఉంది విత్ ఆల్ ద ఎక్విప్మెంట్. అండ్ ఇంకా ఏమున్నాయో చూడండి మీరే. There you go. Treatment rooms, relaxation rooms, pedicure, manicure. అసలు చూసారా ఆ క్లెన్లీనెస్ అండ్ ఆ రాయల్టీ, టాప్ నాచ్, టాప్ నాచ్. అండ్ హోటల్ నుంచి బయటికి రాగానే ఇక్కడ ఒక పెద్ద గార్డెన్ ఉంది, దీని పేరు హీనా మహల్. సో ఇక్కడ సాయంత్రం పూట కూర్చోడానికి కానీ చాలా చాలా బాగుంటుందన్నమాట. ఏ డిస్టర్బెన్స్ ఉండదు, చుట్టూరా చెట్లు, బాగుంది చాలా. ఇప్పుడు మై మోస్ట్ ఫేవరెట్ రూమ్ టూర్. We are in ITC కాకతీయ. ఇప్పుడు నేను మీకు రూమ్ టూర్ చూపిస్తా. లాక్ చేసేసుకుని రైట్ సైడ్కి చూస్తే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎవాక్యుయేషన్ రూట్ ఉంది. ప్రతి హోటల్లో ఉంటుంది, ఇందులోనే కూడా ఉంది. ఇది మన సేఫ్టీకి. అండ్ లెట్స్ ఎంటర్ ఆ రూమ్. ఎస్, దాట్స్ ది రూమ్. అండ్ లెఫ్ట్ సైడ్కి పెద్ద క్యాబినెట్ ఉంది, దాని మీద టీవీ ఉంది, అది సోనీ టీవీ. ITC బిలీవ్స్ ఇన్ రెస్పాన్సిబుల్ లగ్జరీ, ఇదే వాళ్ళ ట్యాగ్ లైన్. సో ఇక్కడ ప్లాస్టిక్ చాలా మినిమల్గా చూస్తాం మనము, విచ్ మీన్స్ మినిమం డ్యామేజ్ టు ద ప్లానెట్. అండ్ ఇక్కడ చూడండి, గ్లాస్ వాటర్ బాటిల్స్ ఇచ్చారు విత్ క్యూట్ లిటిల్ హోల్డర్స్ అండ్ 2 glasses అండ్ అ కెటిల్. ఈ కబర్డ్ ఓపెన్ చేస్తే దర్ ఇస్ అ మినీ ఫ్రిడ్జ్. మినీ ఫ్రిడ్జ్లో మా ట్రాపికానా ఉంది, అది మేమే తెచ్చుకున్నాము. అండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ కబర్డ్స్ ఈ రూమ్లో. అన్ని ఎందుకున్నాయో నాకు తెలీదు, అసలు ఏం చేసుకోవాలో కూడా తెలీదు, అన్నీ ఉన్నాయన్నమాట. రూమ్ మొత్తం కబర్డ్స్ కానీ ఇలాంటి చిన్న డ్రాస్ కానీ చాలా చాలా ఉన్నాయి. అండ్ ఈ డ్రాలో కాఫీ చేసుకోవడానికి అన్నీ ఉన్నాయి, ఇది ఒక ఆర్గనైజర్. అండ్ చిన్న కప్ ఉంది, 2 సన్బీన్ కాఫీ మగ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తే మిల్క్ పౌడర్స్, మిగతా మనకు కావాల్సిన అన్ని సాషెట్స్ ఉన్నాయన్నమాట, గ్రీన్ టీ, కాఫీ అన్నీ. అండ్ అది క్లోజ్ చేసేసిన తర్వాత ఇది ఇంకొక ఆర్గనైజరు, వే యూ హ్యావ్ 2 గ్లాసెస్ అండ్ 2 వైన్ గ్లాసెస్ అంటారు అనుకుంటా వీటిని, అవి ఉన్నాయి.
that's the bed. And side tables ఉన్నాయి అటు ఇటు కూడా with famous unused drawers. And ఇది sit out area with 2-seater and a single-seater sofa and a teapot and a lamp and artwork. దీనికి ఆపోజిట్లో వర్క్ ఏరియా ఉంది. ఒక పెద్ద టేబుల్, 2 చైర్స్, టేబుల్ మీద ఒక ల్యాంప్, ఒక టెలిఫోన్, ఒక మిర్రర్ అండ్ దీని పక్కన ఒక సింగిల్-సీటర్ స్టూల్ కూడా ఉంది. అండ్ ఇప్పుడు మనం బయట వ్యూ ఎలా ఉందో చూద్దాం. ఆర్ట్ ఎవ్రీవేర్. ఇక్కడ ప్రతి ఇంచ్లోనూ నిజాం స్టైల్, నిజాం టేస్ట్, వాళ్ళ ఆర్ట్ కనిపిస్తుంది. పెయింటింగ్స్ కానీ ఇక్కడ ఈ ల్యాంప్స్ కానీ అవన్నీ చాలా చాలా బాగున్నాయి. మర్చిపోయాను నేను, లెట్ మీ షో యూ దిస్. ఎవరైనా అఫీషియల్గా వస్తే వాళ్ళు రాగానే వాళ్ళ బ్లేజర్ హ్యాంగ్ చేసుకోవడానికి ఇచ్చారనమాట. నా ఇప్పుడు మనము వాష్ ఏరియా చూద్దాం. అన్ని హోటల్స్తో కంపేర్ చేస్తే ఈ వాష్రూమ్ ఆర్ రెస్ట్ రూమ్ ఆర్ వాట్ ఎవర్ చాలా చిన్నది. ఎందుకంటే దీనికి ఒక కారణం ఉంది, అదేంటో కొంతసేపట్లో మీరు చూస్తారు. అండ్ ఇక్కడ రెగ్యులర్గా అందరూ ఇస్తారు కదా, అలాగే టాయిలెటరీస్ ఇచ్చారు. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈజ్ this. We have a bathtub, a hand shower and a top shower and a conditioner. చెప్పా కదా టాయిలెటరీస్ అన్ని రెగ్యులర్. సో we have a bathrobe too. ఇక్కడ బాత్ టబ్ ఉంది, అందుకని వాష్ ఏరియా కొంచెం చిన్నదిగా ఉంటుంది. నో కంప్లైంట్స్ తో. ఐ రియలీ హ్యాడ్ అ గ్రేట్ టైమ్. అండ్ వాష్రూమ్ నుంచి బయటికి రాగానే యూ హ్యావ్ అ హ్యూజ్ మిర్రర్, సిట్ అవుట్ ఏరియా where you can sit and wear your shoes or slippers or socks. అండ్ ఆర్ ఫేమస్ డ్రాస్ ఎన్ని ఉన్నాయో ఇక్కడ. అండ్ ఇంకొక కబర్డ్ ఉంది, హ్యాంగర్స్ బోల్డ్ ఉన్నాయి, లాండ్రీ బ్యాగ్స్, వీ హ్యావ్ అ సేఫ్ టూ. అండ్ దీని పక్కన ఇంకొక కబర్డ్ ఉంది, అందులో కూడా హ్యాంగర్స్ ఉన్నాయి. ఇక్కడ మేము మా లగేజ్ పెట్టుకున్నాము. సో that's the room tour. మీకు రూమ్ టూర్ నాకైతే చాలా చాలా నచ్చింది. నుంచి నెక్స్ట్ ఏంటి ప్లాన్స్, ఎక్కడికి వెళ్తాము, ఏం తింటాము అన్నీ కూడా మీకు నేను షేర్ చేసుకుంటాను. దిల్ బోలే హడియప్ప వచ్చేసింది మా లంచ్ ఫ్రమ్ జగ్గీదే పరాంఠే. ఇది ఆలూదా కుల్చా ఓపెన్ చేసి చూపిస్తాం మళ్ళీ. అండ్ ఇది థాలీ అనమాట. అండ్ ఇది లస్సీ. And now we'll have a lunch. ఆ రోజు నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు, సో డైరెక్ట్గా జగ్గీదే పరాఠే నుంచి స్విగ్గీ చేసుకున్నాము మా లంచ్. బాగానే ఉంది, డీసెంట్గా ఉంది. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ స్విగ్గీ అండ్ జొమాటో ఫుడ్ అలౌ చేస్తారు ఇన్ టు ది ప్రాపర్టీ, బట్ డెలివరీ మాత్రం గేట్ దగ్గరే. సో ఆర్డర్ చేసుకుంటే కనుక వెళ్ళి తెచ్చుకోవాలి. సో ఈ లగ్జూరియస్ హోటల్ రూమ్ని మేము బుక్ చేసుకున్నాము త్రూ GoIbibo యాప్. అండ్ ఈ రూమ్ టారిఫ్ వచ్చేసి 5,827 రూపీస్ విత్ ట్యాక్సెస్. అండ్ చెక్-ఇన్ టైం వచ్చేసి 3 PM అండ్ చెక్అవుట్ టైం 12 PM. అండ్ ఇందులో వచ్చిన ఇంక్లూజన్స్ నెక్స్ట్ డే ఫ్రీ బుఫే బ్రేక్ఫాస్ట్, 20% సేవింగ్స్ ఆన్ డైనింగ్, స్పా అండ్ లాండ్రీ, అండ్ 1+1 సెలెక్టెడ్ ప్రీమియం బెవరేజెస్ అట్ మార్కో పోలో బార్. ఒకవేళ మీరు GoIbibo యాప్ ఇన్స్టాల్ చేసుకుని సైన్ ఇన్ చేసుకుంటే మీకు 150 పాయింట్స్ వస్తాయి. ఎలా అనుకుంటున్నారా? డిస్క్రిప్షన్ బాక్స్లో ఒక లింక్ ఇస్తాను, అది మీ మొబైల్లో యాప్ ఇన్స్టలేషన్కి రీడైరెక్ట్ చేస్తుంది. యాప్ ఇన్స్టాల్ అయిపోయాక
రెఫరల్ కోడ్ అడుగుతుంది. అప్పుడు నేను మిమ్మల్ని రెఫర్ చేస్తూ ఒక కోడ్ ఇస్తాను, అది ఎంటర్ చేస్తే యూ విల్ గెట్ 150 పాయింట్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియో ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎందుకంటే అది బఫే బ్రేక్ఫాస్ట్ అట్ ఐటీసీ కాబట్టి. సో స్టే ట్యూన్డ్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్ because the world needs a lot of happy people like you and me. Until next time, this is Mokshida Srinathuru signing off. Love you all. Take care. Bye-bye.